గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు. వారు గోవర్ధనికో విలేజ్లోని ఆశ్రమంలో వారి సేవలను అందిస్తూ కృష్ణుడి లీలల గురించి, కృష్ణ తత్వం గురించి వారి మాటల ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాల కంటే, బంధుత్వాల కంటే మనీకే ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. అసలు ఏంటి ఇదంతా, ఎందుకు జరుగుతుంది, సమాజంలో మార్పు రావాలంటే మనందరం ఏ మార్గంలో నడిస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బంధుత్వాలు, వరసలు ఇలాంటి వాటికి అసలు వాల్యూనే లేకుండా అందరినీ పక్కన పెట్టేసి ఎంతసేపు మనీ వైపు పరిగెడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభుజీ? మనకి ఒక విషయం చెప్తారు, వీ హ్యావ్ టు లవ్ పీపుల్ అండ్ యూజ్ థింగ్స్. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ లవింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్. అంతే. మనము ఒక వస్తువుని వాడుకోవాలి, వ్యక్తిని ప్రేమించాలి. కానీ మనం వస్తువుని ప్రేమిస్తున్నాం, వ్యక్తిని వాడుకుంటున్నాం. అవును. అలా ఆ దిశగా సమాజం నడుస్తూ ఉంటుంది అనమాట. మనకి ఎందుకు ఈ విధమైన ఒక భావన ఈ సమాజంలో ఇప్పుడు కలుగుతుంది అని అంటే, ఓవరాల్గా మనం దేనిపైన ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం. చిన్నప్పటి నుంచి మీరు చూసారనుకోండి, పిల్లలకి ఏం చెప్తున్నాం మనం, బాగా చదువుకున్నానా, బాగా చదువుకుంటే మంచి డబ్బులు వస్తాయి. అంతేనా? చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఇన్పుట్టే డబ్బులు ఉంటేనే సుఖము అని మనం ఇస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు చెప్తారు, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, ఎందుకంటే బాగా చదువుకుంటే నీకు జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో నీకు వినయం రావాలి. జ్ఞానము కేవలం నాలెడ్జ్ వరకే ఉండకూడదు, దాన్ని విజ్ఞానంగా మారాలి. విద్యా వినయేన శోభతే అని అంటారు. అయ్యా నువ్వు జీవితంలో అంత సక్సెస్ఫుల్ అవ్వకపోయినా సరే నీకు మనోధైర్యం ఉండాలి, నువ్వేం చేస్తున్నా కరెక్ట్గా చేయాలి, ధర్మాన్ని పాటించాలి. అలా చెప్తున్నారా పిల్లలు? లేదు, చాలా తక్కువ మంది. కాబట్టి మొత్తం జీవితం అంతా కూడా మనీ సెంట్రిక్. డబ్బులు ఉంటేనే నువ్వు సుఖంగా ఉంటావు అని మనము అన్ని విధాలుగా అన్ని మాధ్యమాలలో ఇదే ఫీడింగ్ అయ్యేసరికి జనాలకు అనిపిస్తుంది నాకు వస్తువే ముఖ్యము, వ్యక్తి ముఖ్యం కాదు. కానీ వ్యక్తులు కూడా అలా తయారైపోతున్నారు కదా. ఇప్పుడు చూడండి, మీరు వస్తువులో సపోజ్ ఒక ఫోన్ అనుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, అందరూ బ్రహ్మాండంగా నవ్వుతూ ఫోటోలు తీస్తూ సెల్ఫీలు తీస్తూ కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా? లేదు, నటన. కాబట్టి ఫేస్, సోషల్ మీడియాలో ఉండే ఫేస్ వేరు, నిజ జీవితం వేరు. ఈ వ్యత్యాసాన్ని తెలియలేకపోతుంది కదా పిల్లలకి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఫోన్ అలవాటు చేసేస్తున్నాం, అక్కర్లేని సీరియళ్ళు, అక్కర్లేని సినిమాలు చూపించేస్తున్నాం, రాంగ్ ఎక్స్పోజర్స్. ప్లస్ వ్యక్తులలో కూడా ఒక మానవత్వం అనేది లోపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, మానవీయత కేంద్రంగా ఉండేది ఒక మందిరం, ఒక హాస్పిటల్ అని అనుకోండి, మన శరీరాన్ని బాగా చేస్తుంది. ఆలయాన్ని ఏమంటారో తెలుసా అండి, మందిరము అని అంటారు. అంటే మనస్సు బాగా చేసేది మందిరం. మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గురువు ఉండేవారు. గురువు శాస్త్రాన్ని అధ్యయనం చేసి అక్కడ ఉండే మంచి విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. ఫెస్టివల్స్ ఇంత బ్రహ్మాండంగా అందరు కలిసి చేసుకునేవారు. ఏదో ఒక సాంప్రదాయం, మనకి ఎన్ని పండగలండి, ఒక పండగ అయిపోగానే ఇంకో పండుగ. మన పండగలలో ఏముంటుంది చెప్పండి, అందరు కుటుంబ సభ్యులు కలిసి ఆలయానికి వెళ్ళి భగవంతుడు ఆరాధన చేసి గో సేవ చేసుకొని, పిండి వంటలు పదార్థాలు అన్ని చేసుకొని మనం తీసుకొని 10 మందికి పంచిపెడుతూ, ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్. అవన్నీ వదిలేసాము. ఇప్పుడు మనం ఏదో వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, హాలోవీన్ డే, న్యూ ఇయర్స్ డే ఇవన్నీ చేసుకోవటం ప్రారంభం చేసుకుంటాం. అవును ప్రభుజీ. ఈ ఫెస్టివల్స్ మనవెంత వైబ్రెంట్ అండ్ సో హ్యాపీనెస్ ఫీల్డ్, ఇవన్నీ డార్క్ గ్లూమీ, రాత్రుల పూట సెలబ్రేట్ చేసుకోవటాలు, దయ్యాల్లాగా రెడీ అయిపోవటాలు. మొత్తం కల్చర్ షిఫ్ట్ వల్ల మనకి భారతదేశంలో మీకు ఒక విషయం తెలిసిన అండి, సనాతన ధర్మంలో డైవర్స్కి వర్డే లేదు సంస్కృతంలో. ప్రతి ఒక్క దానికి ఒక విశేషమైన వర్డ్ ఉన్న సంస్కృతంలో డైవర్స్కి వర్డే లేదు. మన సాంప్రదాయంలో ఇట్ నెవర్ ఎగ్జిస్టెడ్.
అంటే అసలు విడాకులు అనేదే లేదా లేదు, ప్రభుజీ ఎందుకంటే అప్పట్లో? ఎవరు ఆలోచించే వాళ్ళు కాదు. ఎవ్రీబడి హ్యాస్ అడ్జస్టింగ్, టుగెదర్నెస్, ప్రేమ, లవ్ ఇవన్నీ ఉండేవన్నమాట అందరి దగ్గర. ఓకే. కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఎంత మన పైన ఇది చూపిస్తుంది అని అంటే దాని ప్రభావం మనం ఈరోజు ఇదంతా చూస్తున్నాం అనమాట. ఓకే. కానీ మనం కానీ మన మన నేను నాది అనే భావనను పక్కన పెట్టి సమాజం, కుటుంబం, వ్యక్తులు అనే భావన మధ్యలోకి వచ్చిందనుకోండి, కేంద్రంగా భగవంతుడు ఉండగలిగితే ఈ సొసైటీలో, అప్పుడు చూడండి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంతో మంది ఫారెన్ ట్రావెలర్స్ భారతదేశానికి వచ్చి వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అసలు చదివితే అసలు భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది. దీన్ని చాలా మనం చెప్పచ్చు, అరే ఇన్నిసార్లు ఫారెన్ రూల్ చేశారు కాబట్టి మనం ఇలా తయారయ్యామని. కానీ ఇప్పుడేం లేదు కదండి. ఇప్పుడు మనకి మనమే రాజులం కదా. కానీ అలవాటు ఇప్పుడు మనం పడిపోయాం కదా మార్చుకోవచ్చు కదా. ప్రభుజీ. ఇప్పుడు చూడండి, ప్రతి దానికి బ్లేమ్ చేసి మనం ఎస్కేప్ అవ్వచ్చు. నిజం. కానీ ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడే మార్పు అనేది వస్తుంది. నిజమే ప్రభుజీ. సో వెన్ వి అండర్స్టాండ్, మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మార్పు అవసరం సమాజంలో అని అన్నప్పుడు మనందరం ప్రయత్నించాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని పెంచే విధానంలో నుంచి కానీ, వాళ్ళకి మంచి సంస్కారములు ఇవ్వడానికి కానీ, తల్లిదండ్రులు వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకొని మారటానికి కానీ, దిస్ ఇస్ ద రైట్ టైం. ఆలోచన చేసి బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మనం మారగలిగితే ఒక సమాజం అనేది ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. నిజంగా మీరు చెప్పినవన్నీ వింటుంటే నిజంగా ఇదంతా నిజమే కదా, ఎందుకు ఎక్కడ మిస్ అవుతున్నాం అందరం ఇవన్నీ పాటించడంలో అనిపిస్తోంది ప్రభుజీ. ప్రతి ఒక్కరికి కూడా అలా అనిపించాలనే కోరుకుందాం, మార్పు మొదలవ్వాలనే కోరుకుందాం ప్రభుజీ. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.